మనిషితో ఒక 15 సంవత్సరాలు ట్రావెల్ అంటే అది చిన్న విషయం కాదు. బేసిక్‌గా ఏంటంటే మనం ఎదుగుతున్న కొద్దీ ఏంటంటే మనకి ఏమీ లేని అప్పుడొచ్చింది గుర్తుండదు మనకి. కొంచెం అవును. పెరిగేసరికి ఈ పెరుగుతున్న ఎదుగుదలే కనపడుద్ది మనకి. అవును. దాంట్లో ఎవరన్నా సడెన్‌గా ఎదుటోళ్ళు ఒక మాట అనేసరికి మనం వాళ్ళ మీద ఫైర్ అయిపోయి మళ్ళీ ఆ బాండ్ బ్రేక్ అయిపోయి అలా ఉంటది కదా! సమంత గారు మరి మీ మీద ఎప్పుడు ఎలాంటి కోప్పడలేదా? సార్ కోపం అంటే ఇక ఇంట్లో అన్నజెల్లెలు కోప్పడ్డట్టు, లేకపోతే అమ్మ మనల్ని తిట్టినట్టు. హ్మ్. ఇప్పుడు మమ్మీ ఉంది, నేనేం తప్పు చేస్తే అమ్మ తిడుతది. హ్మ్. మళ్ళీ సరిదిద్దుకుంటది కదా సార్, హ్మ్. తల్లి కదా. నాకు అదే కనపడింది ఆళ్ళలో. ఒకవేళ నేను తప్పు చేయకుండా ఎవడుండడు సార్. హ్మ్. తప్పు ఏదో టైంలో ఏదో విధంగా జరుగుతాయి. హ్మ్. జరిగినప్పుడు మన దిగిష్టం తప్పులేదు. ఎందుకంటే ఆవిడకి ఆ హక్కు ఉంది. అన్ని ఆ హక్కు ఆవిడకి ఉంది. నాకేంటంటే అది ఒక మదర్ పొజిషన్లో నాకు ఆవిడ ఉన్నప్పుడు నాకు ఆవిడకి హక్కు ఉంది. నన్ను ఏమైనా అనొచ్చు. బట్ అది నేను మైండ్‌కి తీసుకుంటే నా లైఫ్ బయలైపోద్ది. నా వాళ్ళే అని నేను తీసుకుంటే నా లైఫ్ బాగుపడుతుంది. నేను చేసింది నా వాళ్ళనే తీసుకున్నాను. ఈరోజు కూడా ఆవిడ ఏదైనా అంటే ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? అలా అంటే? ఇన్సిడెంట్స్ ఏం లేదండి. ఇన్సిడెంట్ అంటే నేను పెద్దగా ఇన్సిడెంట్‌గా ఫీల్ అయ్యేదంటే ఒకసారి మ్యామ్ చెన్నై ఎళ్లారు. హ్మ్. అప్పటికి షూటింగ్ బాగా డే అండ్ నైట్ షూటింగ్ జరుగుతుంది. హ్మ్. నేను కార్ చెప్పడం మర్చిపోయా. హ్మ్. మర్చిపోయి పనుకొని పోయా నేను. హ్మ్. చెన్నైలో దిగి నాకు ఫోన్ చేసింది, కార్‌కి ఫోన్ చేయి రమ్మని. హ్మ్. అప్పటికే నేను అసలు నాకు తెలీదు, మర్చిపోయా, అసలు నేను చెప్పలేదు. అందులో సెలబ్రిటీ ఇంక ఎయిర్‌పోర్ట్‌లో ఎలా ఉంటదో తెలుసు కదా! క్రౌడ్ రావటం ఆవిడకి అది నచ్చలేదు. ఇంక అప్పుడు కొంచెం సీరియస్ అయ్యారు. అసలు నువ్వు ఎలా పండుకుంటావు? నేను వస్తున్నాను, నేను వెళ్తున్నాను తెలుసు కదా అని. చిన్న డిస్కషన్ అంతే, పెద్ద ఏం కాదు. బట్ తర్వాత హ్మ్. అదే రోజు నేను వెళ్ళాలి. ఫోన్ చేసి నేను వచ్చేయాలి నేను చేసి అని చెప్తే ఓకే. ఆవిడ దగ్గర ఉన్న గుడ్ హ్యాబిట్ ఏంటంటే సార్, ఎంత గొడవ అయినా కానీ ఆ క్షణమే, హ్మ్. ఆ నిమిషమే. ఆ తర్వాత ఆవిడ ఏం మనల్ని కూడా ఆవిడ గుర్తుండదు. హ్మ్. మళ్ళీ నార్మల్గానే ఉంటారు, నార్మల్గానే మాట్లాడతారు. అది ఒక గొప్ప విషయం. యెస్. అసలు ఎక్కువ మైండ్లో పెట్టుకొని ఈయన తప్పు చేశాడు కదా అని అట్లా చూసే విధానం ఆవిడకి లేదు. యెస్. అలాంటి మైండ్ సెట్ కాదు ఆవిడ. అదే మరి మీరు అన్నారు అంటే ఒక తల్లిలా భావిస్తానని. మరి కొడుకులు కూడా అప్పుడప్పుడు తల్లి మీద ఒక చిన్న అలక అనేది వస్తా ఉంటది సిట్యుయేషన్స్‌లో. అలాగా రాదు సార్ నాకు. మీకు అంత లేదు నాకు అసల. వాళ్ళకంటే ఒకటే నాకు బాధ. ఆవిడ లైఫ్ బాగుండాలి, ఆవిడ బాగుండాలి. అలాంటి వాళ్ళు బాగుంటే ఒక కొన్ని ఫ్యామిలీస్ బాగుంటాయి. హ్మ్. ఎట్లా అంటే ఆవిడ ఆపదన్న వాళ్ళకి కంపల్సరీ పెట్టే గుణమే సార్, హ్మ్. తీసే గుణం కాదు. ఆవిడ దగ్గర లేకపోయినా పెట్టిన రోజులు ఉన్నాయి. హ్మ్. ఆవిడ దగ్గర అంటే ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ తక్కువ రెమ్యునరేషన్ సార్. ఆ టైంలోనే ప్రత్యూష ఫౌండేషన్ పెట్టిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఆ టైంలో పిల్లలకి హెల్ప్ చేస్తుందంటే చాలామంది ఏముంది డబ్బు సంపాదించుకునేది అట్లా ఆలోచించుకుని ఉంటే ఆ మనిషి ఈరోజు ఇలా ఉండేది కాదు. హ్మ్. ఆ మంచితనమే ఈరోజు ఆవిడకి మంచి పేరు తెచ్చింది, హ్మ్. మంచి స్థాయి ఇచ్చింది. హ్మ్. ఎక్కడికి పోయినా ఆవిడకి ఒక గొప్ప కళ్ళల్లో ఫాలోయింగ్ ఇచ్చింది, మీకు గొప్ప ఫాలోయింగ్ ఇచ్చింది. ఆ! సో నాకు కొన్ని అవి చూస్తే ఆ! అదే కదా సార్ లైఫ్ కావాలి. మనకి పోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్తాం చెప్పండి. హ్మ్. జీవితానికి మనకు కావాల్సింది 4 రోజులు ఉన్నప్పుడు ఉన్న 4 రోజులు యాహ్! 10 మందికి మంచిగా చూసుకొని హ్మ్. ఉంటే చాలు. కానీ అవి నేను చాలా చూశానండి. మా మేడం దగ్గర